దేవుని యొక్క సావర్నిటీ మనం దేవుని యొక్క సావర్నిటీ అన్నది చూసేటప్పుడు దేవుని యొక్క సార్వభౌమిక పరిపాలన అన్నది ఫస్ట్ మనం గమనించాలి. దేవుడు సృష్టి మొత్తాన్ని తాను యాజ్ అ సుప్రీం అంటే సార్వభౌమునిగా దేవుడు ఈ సృష్టిని పరిపాలిస్తూ ఉంటాడు. దీనికి సంబంధించిన కొన్ని రెఫరెన్సెస్ చూద్దాం. దేవుడు అన్నవాడు ఒక్కడే, ఆయన తప్పితే వేరొక దేవుడు లేడు. ఇది మనం గమనించుకోవాల్సిన సత్యం. ఈ సత్యాన్ని మనం గమనించుకునేటప్పుడు మనం చూడాల్సిన విషయం ఏంటి అంటే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 21వ వచనం. And there is no other God beside me, a righteous God and a savior. There is none beside me. Turn to me and be saved, all the ends of the earth, for I am God and there is no other అని ఉంది బైబిల్లో. 21, 22 వచనాలు చదువుతున్నాను. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధికి తెలియజేయుడి, జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురుగాక. పూర్వకాలం మొదలుకొని ఈ కార్యమును తెలియజేసిన వాడెవడు, చాలా కాలము క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడును పరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు అన్నమాట. సో ఇక్కడ బైబిల్లో చెప్తున్న మాట ఏంటంటే దేవుడు నేను తప్పితే వేరొక దేవుడు లేడు. ఈ సృష్టి మొత్తాన్ని పరిపాలిస్తున్నవాడు దేవుడు ఒక్కడే. యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటున్నాడు. పూర్వకాలం నుండి కాలము మొదలుకొని ఈ కార్యమును తెలియజేసేవాడు ఎవరు? చాలా కాలము క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? నేను ఏది చేస్తున్నానో ఏది చేయబోతున్నానో అది చెప్పి చేస్తున్నవాడిని, నేను తప్పితే వేరొక దేవుడు లేడు. నేను నీతి పరుడగు యెహోవాను, రక్షించువాడు నేనే, నేను తప్ప మరి ఏ దేవుడు లేడు అని భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడు నగు నేనే, మరి ఏ దేవుడు లేడు అంటున్నాడు. సో దేవుడు ఒక్కడే కాబట్టి, సృష్టిని మొత్తాన్ని పరిపాలించేది ఆయన ఒక్కడే కాబట్టి, ఆయన సర్వశక్తి సంపూర్ణుడు, సార్వభౌమం కలిగిన వాడు, సావరిన్ అంటే సుప్రీం అని, సర్వాధికారి అని. అంటే ఆయనతో పాటు ఎవరైనా ఉన్నారనుకోండి, యూజువల్గా ఏమవుతుందంటే పవర్ అన్నది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. లేకపోతే ఇప్పుడు అంటే కొన్ని వరల్డ్ వ్యూస్ లో ఉన్నట్లు సురులు అసురులు, లేకపోతే దేవతలు రాక్షసులు, మంచి చెడు అనే రెండు ఫోర్సెస్ లాగా ఉంటాయి అని మనం అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే శక్తి అన్నది, లేకపోతే ప్రాథమికంగా రూల్ చేసే ఆ సుప్రీం అథారిటీ అన్నది షేర్ అవుతుంది. కానీ ఇక్కడ దేవుడు ఏమంటుందంటే నేను ఒక్కడనే, నేను తప్పితే ఇంక వేరే దేవుడు ఎవరు లేరు అంటున్నాడు. నేను తప్పితే ఇంక వేరే దేవుడు ఎవరు లేరు అంటున్నాడు. రైట్. రెండోది, గాడ్ రూల్స్ ఓవర్ ద ఎర్త్. ఈ ప్రపంచం మొత్తాన్ని దేవుడే పరిపాలిస్తాడు. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 11వ వచనం. ఓ లార్డ్, యు ఆర్ గ్రేట్, మైటీ, majestic, magnificent, glorious and sovereign over all the sky and earth. O Lord, you are great, mighty, magnificent, majestic, magnificent, glorious and sovereign over all the sky and earth. You have dominion and exalt yourself as the ruler of all అన్నాడు. యెహోవా భూమి ఆకాశాలందుండు సమస్తమును నీ వశము అంటున్నాడు. సో దేవుని వశములో లేనిది, దేవుని అధికారంలో లేనిది, దేవుని యొక్క కంట్రోల్లో లేనిది ఏదీ లేదు. భూమి ఆకాశములందు సమస్తము నీ వశము, మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెంది ఉన్నవి అంటున్నాడు. మహత్యము, పరాక్రమము, ప్రభావము, తేజస్సు. సో
ఈ భూమిలో ఉన్న సమస్తము దేవుడి వశము. మనకి ఈ మాటలు అర్థం చేసుకోవడానికి మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకు అంటే చాలా సార్లు మన పరిస్థితులు మన చేయి దాటిపోయినట్టు, అంటే మనకి దూరంగా ఉన్నట్లు, లేకపోతే మనం ట్యాకిల్ చేయలేని విధంగా ఉన్నట్లు మనం జనరల్ గా అనుకుంటా ఉంటాం. కానీ పరిస్థితులు సమస్తం అంట దేవుని వశంలో ఉన్నవి అని. ఇప్పుడు నడుస్తున్న ఈ పాండమిక్ కావచ్చు, దీన్ని ఏమంటారు, ఆ ఈ కరోనా మహమ్మారి కావచ్చు, లేకపోతే కొన్ని పరిస్థితులు కావచ్చు, మనకి చూసినప్పుడు ఏమవుతుంది అంటే భయం వేస్తుంది. మరి బాబా ఏమవుతుందా ఏమవుతుందా అని అనుకుంటాం. కానీ సమస్తము అంట ఆయన వశము అని ఉంది బైబిల్లో. సమస్తము ఆయన వశము, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్. మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందునవి అన్నాడు, చెందుచున్నవి అంటున్నాడు. ఏంటది? మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి అంటున్నాడు. సో ఈ లోకంలో మహిమ సంబంధించింది ఏదైనా ఉంటే అది దేవుడికే సంబంధించి ఉంటది. పరాక్రమంకు సంబంధించింది అంటే సావునిటీ, సంపూర్ణ అధికారానికి సంబంధించింది ఏమైనా ఉంటే అది దేవునికే చెందుంటది. తేజస్సు అన్నాడు అంటే ఇక్కడ దాన్ని ఏమంటారు, మెజెస్టిక్ అంటారు కదా, అంటే తేజం అంటే దాన్ని ఏమంటారు, స్ప్లెండర్ అంటారు చూసారా, మెజెస్టిక్ అంటారు, మ్యాగ్నిఫిషియన్స్ అంటారు. సో ఇవన్నీ కూడా దేవుడికి మాత్రమే చెందుతున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను ఒక్క నిమిషం, నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు అని ఉంటుంది. సో అందరి మీద కూడా అధిపతిగా తను తాను హెచ్చించుకున్నాడు. ప్రతి ఒక్క శక్తి మీద, ప్రతి ఒక్క వ్యవస్థ మీద, ప్రతి ఒక్క మానవుడి మీద, ప్రతి ఒక్క మనిషి మీద అధికారము ఆయనకి మాత్రమే ఉన్నది. సో ఆయన హీఈస్ ఎ సావరిన్, అంటే అందరి మీద సర్వాధికారం కలిగి అందరి మీద సార్వభౌమునిగా పరిపాలన చేసేవాడు, ప్రతిదాన్ని పరిపాలన చేసేవాడు. ప్రతిదాని యొక్క మహిమ, ఘనత, తేజస్సు కూడా సమస్తము దేవునికి మాత్రమే ఆపాదించబడినవి. సమస్తం ఆయన వశము అన్న మాట మనకి బైబిల్లో కనిపిస్తా ఉంది. సో ఫస్ట్ మాట ఏమి నేర్చుకున్నాము? దేవుడు ఒక్కడే, ఆయన తప్పితే వేరే దేవుడు లేడు అన్నమాట. రెండవది, సమస్తాన్ని పరిపాలించేవాడు దేవుడు ఒక్కడే. గాడ్ ఈజ్ ద వన్ హూ రూల్స్ ఓవర్ ఎవ్రీథింగ్ అని. సో సమస్తాన్ని పరిపాలించేవాడు దేవుడు ఒక్కడే. రాజ్యము ఆయనది, ఆయన అందరి మీద తన్ను తాను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నాడు అన్నమాట మనకు అక్కడ కనిపిస్తా ఉంది. రైట్, గాడ్ విల్ రెయిన్ ఫర్ ఎవర్. ఇలా ఎంతకాలం దేవుడు ఆ స్థానంలో ఎంతకాలం ఉంటాడు దేవుడు? అందరికంటే ఉన్నతమైన వాడిగా, అందరికంటే తేజస్సు కలిగిన వాడిగా, అందరికంటే సార్వభౌమం కలిగిన వాడిగా, సర్వాధికారం కలిగిన వాడిగా ఎంతకాలం ఉంటాడు దేవుడు అంటే, దేవుడు అలా ఎంతకాలం పరిపాలన చేస్తాడంటే శాశ్వత కాలం పరిపాలన చేస్తాడు. సో ఆయన పరిపాలనకి మొదలు లేదు, ఆయన పరిపాలనకి అంతం లేదు. విలాప వాక్యాలు 5వ అధ్యాయము 19వ వచనంలో, బట్ యు లార్డ్, లామెంటేషన్స్, రెయిన్ ఫర్ ఎవర్, యువర్ థ్రోన్ ఎండ్యూర్స్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ అన్నది. యెహోవా, నీవు నిత్యము ఆసీనుడు అయ్యుందువు, నీ సింహాసనము తరతరములు ఉంటుంది. ఎందుకు అంటే మానవుడిది బ్రతుకు అన్నది ఎంత అంటే తృణప్రాయం, ఒక తరం, అంటే కొన్ని సంవత్సరాల్లో గడిచిపోతుంది. ఒక సెట్ ఆఫ్ పీపుల్ భూమి మీద నుంచి వెళ్ళిపోతారు, ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ భూమి మీదకి వస్తారు, మళ్ళీ వాళ్ళు కొంతకాలమే బ్రతుకుతారు, వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ భూమి మీదకి వస్తూ ఉంటారు. కానీ దేవుని పరిపాలన మాత్రం తరతరములు ఉంటదంట. యువర్ థ్రోన్ ఎండ్యూర్స్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ అంటున్నాడు. అండ్ యు రెయిన్ ఫర్ ఎవర్, నువ్వు నిత్యము ఆసీనుడు అయి ఉంటావు, నువ్వు నిత్యం పరిపాలన చేసేవాడు అయి ఉంటావు, నీ సింహాసనం అన్నది తరతరములు ఉంటదని అక్కడ విలాప వాక్యాల్లో ఇర్మియా భక్తుడు జెర్మయా రాస్తా ఉన్నాడు లామెంటేషన్స్ లో మాట. సో దేవుడు ఒక్కడే, ఆయనే సార్వభౌమ అధికారం కలిగిన వాడు,
అంతా ఆయన వశము. ఆయన కాకుండా వేరే వారు లేరు. ఆయన ఒక్కడే సర్వాధికారం కలిగినాడు. ఆయన భూలోకాన్ని మొత్తాన్ని పరిపాలించేవాడు. భూలోకాన్ని మొత్తాన్ని పరిపాలించేవాడు. సమస్తము అంటే తేజస్సు కావచ్చు, మహిమ కావచ్చు, మ్యాగ్నిఫిషియన్సీ కావచ్చు, సమస్తము ఆయనకు మాత్రమే చెందింది. ఆయన తన్ను తాను అందరికంటే ఎక్కువగా హెచ్చించుకుని ఉన్నాడు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటది. అయితే ఈ పరిపాలన ఎంతకాలం ఉంటది, ఎప్పుడు దాకా ఉంటది అంటే ఇది శాశ్వత కాలం ఉంటది. ఇది శాశ్వత కాలం ఉంటది. రైట్. నాలుగవది, గాడ్ క్యారీస్ అవుట్ హిస్ ప్లాన్స్. దేవుడు తన తన చిత్తాన్ని తాను నెరవేర్చుకుంటూ వెళ్తా ఉంటాడు. తన చిత్తాన్ని తాను నెరవేర్చుకుంటూ వెళ్తా ఉంటాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయము, ఐజాయా 14:24 verse. The Lord Almighty has sworn an oath. What I have planned will happen. What I have determined to do will be done. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగ సెలవిస్తున్నాడు. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు సిద్ధపడును అంటున్నాడు. స్థిరపడును అంటున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా, ద లార్డ్ ఆల్మైటీ. మనం బైబిల్ చదివేటప్పుడు దేవుని యొక్క నామాలు మనకి ఎప్పుడైతే ఇవ్వబడతాయో ఆ ముందు ప్రిఫిక్స్ లో కనిపిస్తా ఉంటాయి. యెహోవా అన్న మాటకి, ప్రభువుకి అన్న మాటకి ముందు కనిపించే మాట, అది ఏ స్థాయిలో నుంచి ఆయన ఆ మాట చెప్తున్నాడో మనం అది గమనించుకోవాలి. ఆయన సైన్యములకు అధిపతి. ఆయన సైన్యములకు అధిపతి. సో సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగ సెలవిస్తున్నాడంట. మీరు ఇది గమనించాల. ఆయన మామూలుగా చెప్పటం కాదు, ప్రమాణపూర్వకముగా ఈ విషయాన్ని సెలవిస్తున్నాడు. ఏమని? ఆయన ఉద్దేశించింది నిశ్చయముగా జరుగుద్ది, ఆయన యోచించినది స్థిరపడుద్ది. ఆయన చెప్తున్న మాట, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును అని ఉంది చాలా క్లియర్ గా. రైట్. ఫిఫ్త్ది, గాడ్ విల్ ఇంపోజ్ హిజ్ అబ్సల్యూట్ రూల్ ఆన్ ఆల్. గాడ్ విల్ ఇంపోజ్ హిజ్ అబ్సల్యూట్ రూల్ ఆన్ ఆల్. దేవుడు తన సర్వాధికారమైన పరిపాలనని అందరి మీద ఉంచుతాడు. ఆయన 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 పరిపాలన అన్నది అందరికి ఇంప్లాయ్ అవుతుంది. సో ఇక్కడ చూద్దాం, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనంలో, రెవల్యూషన్స్ 11th chapter 17th verse లో వాళ్ళు ఏమంటున్నారు? దే సెడ్, వి గివ్ థ్యాంక్స్ టు యు ఓ లార్డ్ గాడ్ ఆల్మైటీ, హూ ఈస్ అండ్ హూ వాస్, అండ్ బికాజ్ యూ హ్యావ్ టేకెన్ యువర్ గ్రేట్ పవర్ హ్యావ్ బిగన్ టు రూల్ అంటున్నాడు. వర్తమాన భూతకాలములలో నుండు దేవుడైన ప్రభువా, వర్తమాన భూతకాలములో ఉండు దేవుడైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు. నీ మహాబలాన్ని నువ్వు స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం అన్నాడు. సో ఆయన ఏం చేస్తున్నాడు? తన మహాబలముతో ఏలుచున్నాడు అని ఉంటది. సో ఆయన ఇంపోజ్ చేస్తాడు. ఇంపోజ్ చేయడం అంటే ఇప్పుడు మొన్న ఏమైంది, మన లాక్డౌన్ అన్నారు. లాక్డౌన్ అన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది అంటే, ఎవరు బయటకు రావడానికి లేదు, మేము కర్ఫ్యూ పెడుతున్నాం అన్నారు. కర్ఫ్యూ ఇంపోజ్ చేశారు. ఇంపోజ్ చేసినప్పుడు ఏమైంది అంటే, అధికారంతో ఇంపోజ్ చేయబడినప్పుడు బయటకు వస్తే అది చట్టరీత్యా నేరమైంది. బయటకు వచ్చిన వాళ్ళ మీద స్ట్రిక్ట్ గా లాఠీ చార్జ్ చేసి వాళ్ళు బలవంతంగా లోపలికి పంపించడం జరిగింది. దాన్ని ఇంపోజింగ్ అంటారు. సో దేవుడు తన రూల్ని, తన పరిపాలనని ఏం చేస్తాడంట? ఆయన ఇంపోజ్ చేస్తాడంట. సో నిర్వహిస్తాడు. తన 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 అధికారాన్ని, తన ప్రభుత్వాన్ని దేవుడు నిర్వహిస్తాడు. వర్తమాన భూతకాలములో నుండి దేవుడైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. మహాబలము స్వీకరించి ఏలుచున్నాడు కాబట్టి కృతజ్ఞతాస్తుతులు. సో ఆ బలము చేత ఆయన ఏలుబడి చేస్తా ఉంటాడు. సో ఇది దేవుడు సావరెన్, దేవుడు సర్వాధికారి, సార్వభౌముడు అనటానికి మనం కొన్ని పాయింట్స్ చూస్తా ఉన్నాం. అయితే ఇంకొన్ని విషయాలు దేవుని సార్వభౌమత్వాన్ని గురించి తెలుసుకోవాలి అని అంటే, లేకపోతే సర్వాధికారం గురించి తెలుసుకోవాలంటే, గాడ్ హ్యాస్ కంట్రోల్ ఓవర్ ఆల్ థింగ్స్.
దేవుడు సమస్తమైన విషయాల మీద ఆయన కంట్రోల్ కలిగి ఉన్నాడు. ఆయన ప్రతిదాని విషయంలో ఆయన కంట్రోల్ కలిగి ఉన్నాడు. కొరింథీయులకు రాసిన గాడ్ హ్యాస్ కంట్రోల్ ఓవర్ ఈవిల్. దేని మీద అంటే దుష్టత్వం మీద కూడా, దుష్టుడి మీద కూడా దేవుడు కంట్రోల్ కలిగి ఉన్నాడు. దుష్టుడి మీద కూడా దేవుడు కంట్రోల్ కలిగి ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. The only temptation that has come to you is that which everyone has. మీకు but you can trust God who will not permit you to be tempted more than you can stand. But when you are tempted, he will also give you a way to escape so that you will be able to stand it అన్నాడు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం, మనుషులకు కలిగే శోధన తప్ప తలుపు వద్దు కఠినేశం మనుషులకి కలిగే శోధన తప్పితే ఏది కూడా మీకు స్పెషల్ గా ఏది కూడా సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మనం చాలా సార్లు చాలా రకాలైనటువంటి శోధనలోంచి వెళ్తా ఉంటాం. మనం ఆ శోధనలోంచి వెళ్ళినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఒరే ఏంద్రా బాబు మనకేనా ఏంది కష్టాలన్నీ, మనకు అందరికి కష్టపడేవాడు అందరికి వచ్చే జనరల్గా ఉండే ఫీలింగ్ ఏంటంటే, నేను పడే కష్టం ఇంకెవడు పడ్డు, నాకు వచ్చే శోధన ఇంకెవడికి రాదు, నేను పడుతున్న ఇబ్బంది ఎవడు పడ్డు అన్న ఒక ఫీలింగ్ మనలో చాలా మందికి ఉంటది. కానీ బైబిల్లో అక్కడ పౌలు గారు ఏమని రాస్తున్నాడు అంటే, మనుషులకి కలుగు శోధన తప్పితే మరి ఏదియో మీకు సంభవింపదు అంటున్నాడు. ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు మీరు కలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు అంటున్నాడు. మనం సహించగలిగే దానికంటే ఎక్కువగా సహించలేనిది దేవుడు మనకి ఇవ్వడు. సో మనకి దేవుడు ఏదైతే అనుమతిస్తా ఉన్నాడో అది మనం సహించగలిగింది మాత్రమే అని ఏమంటున్నాడు. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగిన వాడు. చాలా క్లియర్ గా ఆ మాట ఉంది. సో ఆయన నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గము కలుగు చేయును. సహింపగలుగుటకు మనం సహించుకోవడానికి, ఆ శోధన నుండి తప్పించుకోవడానికి మార్గం కూడా దేవుడే మనకి చూపిస్తాడు. ఇది చాలా అవసరమైన సత్యం. ఇది చాలా అవసరమైన సత్యం. సాధారణంగా మనుషులకి కలుగు శోధన తప్పితే ఏది కూడా మనకి వేరేది స్పెషల్ గా మనకేం రాలా. దేవుడు నమ్మదగినోడు. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగు చేసిన అని ఉంటది చాలా క్లియర్. సో ఒకవేళ ఏదైనా శోధన వస్తే మీరు తట్టుకోలేని దేవుడు మీకు ఇవ్వడు. ఒకవేళ శోధన ఉన్నా కానీ దాన్ని తప్పించుకోవడానికి మార్గం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆయన నమ్మదగిన వాడు అని చాలా క్లియర్ గా మనకి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు బైబిల్లోంచి. రెండోది అంటే దుష్టుడి మీద దేవుడు అధికారం కలిగినాడు. రెండోది దేవుడు సృష్టి మీద కంట్రోల్ కలిగినాడు. గాడ్ హ్యాస్ కంట్రోల్ ఓవర్ నేచర్. యోబు గ్రంథం 37, జోబ్ 37th chapter 11th and 12th verses చదివితే, నేను 11th ఒక్కటే పెట్టాను తెలుగులో. శ్రీహరి 12 కూడా తీసావా? నేను ఈ లోపల ఇంగ్లీష్ లో చదువుతాను. He loads the clouds with moisture. He scatters his lightning through the clouds. The clouds go round in circles, wheeling about according to his plans, to carry out all that he commands them over the face of the whole inhabited world అన్నాడు. He loads the clouds with moisture. He scatters his lightning through the clouds అంటున్నాడు. సో ఆయన అక్కడ మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును తన మెరుపు గల మేఘములు వ్యాపింపచేయును.
ఆయన వలన ఉమ్, నడిపింపబడినవై ఉమ్. నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారం చేయును. మేఘాల్ని నీళ్లతో నింపేవాడు ఆయనే, మేఘాల్ని వ్యాపింపజేయవాడు ఆయనే, అవి ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ వర్షం కురిపించాలో దాన్ని వర్షం కురిపించేవాడు కూడా ఆయనే. సో ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ గా రాస్తున్నాడు చూడండి యోబు ఎంత ఎంత బ్యూటిఫుల్ గా రాస్తున్నాడు చూడండి. మేఘాల్లో జలముల్ని నింపేవాడు ఆయనే, వాటిని వ్యాపింపజేసేవాడు ఆయనే, వాటిని స్కాటర్ చేసేవాడు ఆయనే, అవి ఎక్కడికి వెళ్ళి వర్షం పడాలో మానవులకి ఎలా అది ఉపయోగపడాలో ఆ మేఘాల్ని నడిపించేవాడు కూడా ఆయనే. సో మనం ఇట్లాంటిది చదువుతున్నప్పుడు ఒకటి ధైర్యం. ఏంటి ధైర్యం? దేవుడు దుష్టుడి మీద అధికారం కలిగినాడు. సో దుష్టత్వం మీద ఆయన అధికారం కలిగినాడు. రెండోది, దేవుడు సృష్టి మీద అధికారం కలిగినాడు, ప్రకృతి మీద అధికారం కలిగినాడు. మనకి ధైర్యం ఏంటంటే మనకి ఏమి కాదు, మనం నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి, ఆయన అధికారం కలిగినాడు కాబట్టి మనకేమి కాదు అని. రెండవది, మనకు రావాల్సింది ఏంటి అంటే ధైర్యంతో పాటు బాధ్యత. ఏంటి ఆ బాధ్యత అనంటే మనకి దాన్ని ఎట్లా చెప్పాలి, రైట్, మన దేవుడు దగ్గర మనం అంటే ఆ దేవుడు నియమించబడిన రాజులైన యాజక సమూహం మనం కాబట్టి ఈ లోకాన్ని మనం దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడున్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఆ దేవాది దేవుడి దగ్గర మనం ప్రార్థన విజ్ఞాపనలు చేసి, అంటే అనుకూలమైన పరిస్థితులు ఈ లోకంలో ఉండటానికి, దేవుని చిత్తానుసారంగా ఈ లోకం నడవటం మాత్రమే కాదు, మనుషులకి అనుకూలమైన పరిస్థితులు ఈ లోకంలో ఉండటానికి విజ్ఞాపన చేయగలిగిన వారంగా కూడా ఉంటాం. సో మనకి ఎప్పుడైతే తెలుస్తుందో ఈ నేచరు ఇదంతా దేవుడి కంట్రోల్లోనే ఉంటది అని, సో ఇప్పుడు వర్షాలు లేనప్పుడు, పేద ప్రజలు లేకపోతే రైతులు లాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు మనం దేవుని దగ్గర దేవుని యొక్క యాజకులుగా మనం మొర్రపెట్టాల్సిన, విజ్ఞాపన చేయాల్సిన బాధ్యత మనకుంది కదా. సో ఇట్లాంటి కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ ప్రకృతిని కంట్రోల్ చేసేవాడు దేవుడు కాబట్టి మనం దీన్ని అంటే కంట్రోల్ చేయి ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి మొరపెట్టగలిగే బాధ్యత మనకు ఉంటుంది. సో మనం అది ఎంతగా నమ్ముతామో మనకు ఆ రెస్పాన్సిబిలిటీ అంతగా ఉందని మనం గమనించుకోవాలి. మూడవది, దుష్టుడి మీద అది కంట్రోల్ దేవుడిదే, ప్రకృతి మీద కంట్రోల్ దేవుడిదే, దేశాల మీద కూడా కంట్రోల్ దేవుడిదే. కీర్తనలు 67వ అధ్యాయము 4వ వచనం ఇంగ్లీష్ లో, తెలుగులో 3-4 వచనాలు. మే ద నేషన్స్ బి గ్లాడ్ అండ్ సింగ్ ఫర్ జాయ్ బికాస్ యు జడ్జ్ ద పీపుల్ విత్ జస్టిస్ అండ్ జడ్జ్ ఎవ్రీ నేషన్ ఆన్ ఎర్త్ అన్నాడు. దేవా, ప్రజలు నిన్ను స్తుతింతురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతింతురుగాక. ఎందుకు? న్యాయం బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు. న్యాయమును బట్టి నీవు జనులకు కిటికేసాను. న్యాయమును బట్టి నువ్వు జనులకు తీర్పు తీర్చుదువు, భూమి మీద ఉన్న జనములను నువ్వు ఏలుదువు. ఎందుకు ప్రజలు నిన్ను స్తుతిస్తారు, ఆయన స్తుతిస్తారు? ఎందుకు ప్రజలందరూ ఆయన కీర్తిస్తారు అని అంటే, ఆయన న్యాయాన్ని బట్టి జనులకు తీర్పు తీర్చేవాడు, ఆ భూమి మీద ఉన్న జనులను ఏలేవాడు. అక్కడ ఏమని ఉంటది అంటే, మీకు ఇంగ్లీష్ లో కావచ్చు, తెలుగులో కావచ్చు, సెలా అనే ఒక మాట ఉంటది. సెలా అని మీకు బైబిల్లో ముఖ్యంగా కీర్తనలు ఉన్న దగ్గర మీకు కనిపిస్తుంది. ఆ సెలా అన్న మాట ఎప్పుడైతే మీకు కనిపిస్తుందో మనం ఏం చేయాలి అంటే, మనం అక్కడ ఒక్క నిమిషం చదవటం ఆపేసి మనం చదివిన వాక్యాన్ని మౌనంగా ధ్యానం చేసుకుంటా దాంట్లో ఏమి సత్యం దేవుడు బయలుపరుస్తాడో దాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. వీ నీడ్ టు స్టాప్ అండ్ థింక్, వీ నీడ్ టు స్టాప్ అండ్ మెడిటేట్. మనం ఆగి కొంచెం ఆలోచించి మెడిటేట్ చేయాలి. సో ప్రజలు నిన్ను స్తుతిస్తారు, ప్రజలందరూ నీకు స్తుతిస్తారు. ఎందుకు అంటే న్యాయాన్ని బట్టి నువ్వు జనాల్ని తీర్పు తీరుస్తావు, భూమి మీద నీకు జనములు మీద జనములు ఏలుదు అని చెప్పి అన్నాడు. జనులు సంతోషించు ఉత్సాహధ్వని చేయలేదు. ఎందుకు? భూమి మీద ఉన్న జనాలు మొత్తాన్ని ఏలేవాడు దేవుడు ఒక్కడే. అక్కడ దానియేలు కూడా
ఎవరితో? నెబుకద్నెజరుతో ఏమంటాడంటే, పరలోకంలో ఉన్న దేవుడు నిన్ను రాజు చేశాడు కాబట్టి నువ్వు రాజు అయ్యావు నెబుకద్నెజరు అని మాట్లాడతాడు. సో ఇక్కడ మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది ఎందుకు ఏ రాజు ఏ ప్లేస్ లో వస్తాడో రాకముందే దేవుడు అన్యరాజుల పరిపాలన గురించిన లిస్టు చాలా క్లియర్ గా దానియేలు గ్రంథంలో రాయించాడు. దానియేలు గ్రంథంలో రాయబడిన ఆ ఆర్డరు మనం జాగ్రత్తగా గమనిస్తే, అశ్షూరీయుల తర్వాత అంటే బబులోను వారు ప్రపంచాన్ని ఏలిన తర్వాత మాదాయి పర్షియా వాళ్ళు, మెడో పర్షియన్ వాళ్ళు, మెడో పర్షియన్స్ తర్వాత గ్రీస్ దేశం వాళ్ళు, గ్రీస్ దేశం తర్వాత రోమన్స్. ఇది మనకి చరిత్రలో కనిపిస్తూ ఉంటుంది. సో దేవుడు దుష్టుని కంట్రోల్ చేయడమే కాదు, దేవుడు ప్రకృతిని కంట్రోల్ చేయడమే కాదు, దేవుడు దేశాన్ని కూడా కంట్రోల్ చేసేవాడు. ఆయన యొక్క సర్వాధికారం, సార్వభౌమత్వం అట్లా ఉంటది. మూడవది, గాడ్ హ్యాస్ కంట్రోల్ ఓవర్ పీపుల్ అని. దేవుడు మనుషుల్ని కూడా కంట్రోల్ చేసేవాడు. రైట్. ఎలా కంట్రోల్ చేస్తాడు మనుషుల్ని? మనుషుల యొక్క ఆలోచనల్ని దేవుడు కంట్రోల్ చేస్తాడు. నిర్గమకాండం 12:36. నిర్గమకాండం 12:36. The Lord caused the Egyptians to think well of them, and the Egyptians gave the people everything they asked. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగు చేసిన కనుక వారు వారికి కావలసినవన్నిటిని ఇచ్చిరి, అట్లు వారు ఐగుప్తులను దోచుకునేది అన్నారు. అక్కడ దోచుకోవడం అంటే దొంగతనం చేయడం కాదు. ఆ తెలుగులో ట్రాన్స్లేషన్ అట్లా ఉంది. అంటే వాళ్ళకున్నాయన్నీ వీళ్ళు తీసుకున్నారు, వీళ్ళకి ఇవ్వబడింది. ఎందుకంటే వాళ్ళే ఇచ్చారు. వాళ్ళంతటా వాళ్ళు వాంటెడ్ గా ఇచ్చినప్పుడు అది ఇప్పుడు దోచుకోవడం అంటే మనలాగా దొంగతనం అని కాదు. ఇప్పుడు ఆ దోచుకోవడం అంటే ఏంటంటే పొయిటిక్ సెన్స్ లో రాయడం. ఇప్పుడు నా హృదయాన్ని దోచుకున్నావు అని అంటే దొంగతనం చేసినట్టు కాదు, గెలుచుకోవడం అని. సో అట్లాంటి కటాక్షం దేవుడు ఐగుప్తులకు కటాక్షము కలుగు చేసెను. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు దేవుడు ఏం చేశాడు? కటాక్షం కలుగు చేశాడు. దేవుడు మనుషుల యొక్క మైండ్స్ ని కంట్రోల్ చేయగలడు. రెండోది, మనుషుల యొక్క క్రియల్ని కంట్రోల్ చేయగలడు. గాడ్ హ్యాస్ కంట్రోల్ ఓవర్ పీపుల్స్ యాక్షన్. 23వ వచనం చూద్దాం. బట్ యు హ్యావ్ నాట్ గ్లోరిఫైడ్ ద గాడ్ హూ హ్యాస్ ఇన్ హిస్ కంట్రోల్ యువర్ వెరీ బ్రెత్ అండ్ ఆల్ యువర్ వేస్ అన్నాడు. బెల్షాజార్తో మాట్లాడుతున్నాడు. అతని కుమారుడగు నీవు, బెల్షాజారు అతని కుమారుడగు నీవు ఈ సంగతిని అంతయు ఎరిగి ఉండి, దానియేలు 5:23, నీ మనసు అంచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపతులను దేవుని ఆలయ సంబంధము ఉపకరణములను రసం పోసి త్రాగవలని వాటి తెచ్చి ఉంచుకొని వాటితో తాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగా వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయన నీవు గణపరచలేదు. అది ఇంపార్టెంట్. నేను అక్కడ అండర్లైన్ చేస్తున్నాను చూడండి. ప్రాణమును నీ దేవుని వశములో ఆయన వశములో ఉన్నవో, నీ ప్రాణము నీ సకల మార్గములు ఏ దేవుని వశమున ఉన్నవో ఆయన నీవు గణపరచలేదు అంటున్నాడు. ఈ ప్రాణము నీ సకల మార్గాలు ఏ దేవుని వశములో ఉన్నాయో నువ్వు ఆయన కనపరచలేదు అంటున్నాడు. సో అక్కడ చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. మన ప్రాణమే కాదు, మన సకల మార్గాలు కూడా దేవుని వశములో ఉన్నాయి. ఆల్, నాట్ ఓన్లీ అవర్ బ్రెత్, మన ప్రాణం మాత్రమే కాదు, ఆల్ ఆర్ వేస్ ఆర్ అండర్ హిస్ కంట్రోల్, ఆయన కంట్రోల్లో ఉన్నాయి. రైట్. గాడ్ కంట్రోల్స్ ఆల్ దట్ హ్యాపెన్స్ టు పీపుల్. మనుషులకి జరిగే ప్రతి ఒక్కటి కూడా దేవుడు కంట్రోల్ చేస్తాడు. ఎక్కడ? ప్రసంగి గ్రంథం ఎక్లీసియాస్ 7:14.
వెన్ లైఫ్ ఈజ్ గుడ్ ఎంజాయ్ ఇట్ అన్నాడు. బట్ వెన్ లైఫ్ ఈజ్ హార్డ్ రిమెంబర్ గాడ్ గివ్స్ గుడ్ టైమ్స్ అండ్ హార్డ్ టైమ్స్ అండ్ నో వన్ నోస్ వాట్ టుమారో విల్ బ్రింగ్ అని. సుఖ దినమునందు సుఖముగా ఉండము, ఆపద్దినమునందు యోచించుము, తాము చనిపోయిన తర్వాత జరుగుదాన్ని నరులు తెలుసుకున్నట్లు దేవుడు సుఖ దుఃఖాలని జతపరిచాడు అంటున్నాడు. సో మనుషులకి ఏది జరగాలో కూడా దేవుడు కంట్రోల్లోనే ఉంటది. సుఖమైన దినం రావాలా, ఆపత్కరమైన దినం రావాలా, లేకపోతే మంచిగా ఉండే రోజులు రావాలా, కష్టకరమైన రోజులు రావాలా, సుఖమైన రోజులు దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని ఎంజాయ్ చేయి, ఆపత్కరమైన రోజులు దేవుడు ఇచ్చినప్పుడు యోచించమంటున్నాడు, మైండ్ పెట్టమంటున్నాడు. ఎందుకు అంటే రెండింటిని కలుగు చేయవాడు దేవుడే. సో మొత్తం అంటే మన జీవితాల్లో జరిగే ప్రతిదాని మీద కూడా దేవునికి కంట్రోల్ ఉంది. సో దేవుని యొక్క పరిపాలన గురించి చూసాము, దేవుడు సృష్టిని మీద ఎలా కంట్రోల్ చేసుకుంటాడో చూసాము, దేవుడు మనుషుల్ని ఎలా కంట్రోల్ చేస్తాడో చూసాం కదా. సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మనం నేర్చుకోవడానికి. ఒకసారి వెనక్కి వెళ్తే ఫాస్ట్గా, దేవుడు పరిపాలిస్తాడని, ఆయన ఒక్కడే దేవుడని, ఆయన సమస్తాన్ని పరిపాలించేవాడని, సమస్తాన్ని శాశ్వత కాలం పరిపాలించేవాడని మనం నేర్చుకున్నాం. ఆయన ఒక్కడే దేవుడు, ఆయన సమస్తాన్ని పరిపాలిస్తాడు, సమస్తాన్ని శాశ్వత కాలం పరిపాలిస్తాడు. ఆయన చిత్తాన్ని ఆయన నెరవేర్చుకుంటా ముందుకెళ్తాడు. ఆయన తన పరిపాలనని మనుషులందరి మీద ఆయన ఏం చేస్తాడు, నిర్వహణ చేస్తాడు, అంటే ఇంపోజ్ చేస్తాడు. అది జరిగేటట్లు దేవుడు ఆయన కార్యాలు చేస్తాడు. రైట్. దేవుడు అన్నిటి మీద కంట్రోల్ కలిగినవాడు. దుష్టుడి మీద కంట్రోల్ కలిగినవాడు, ప్రకృతి మీద కంట్రోల్ కలిగినవాడు, దేశాల మీద కంట్రోల్ కలిగినాడు. దుష్టుడు, ప్రకృతి, దేశాలు మాత్రమే కాదు, దేవుడు మనుషుల మీద కంట్రోల్ కలిగినాడు. మనుషుల మీద కంట్రోల్ అంటే మనుషుల యొక్క మైండ్ల మీద, ఆలోచనల మీద, మనసుల మీద కంట్రోల్ కలిగినాడు. మనుషుల యొక్క యాక్షన్స్, క్రియల మీద కంట్రోల్ కలిగినాడు. మనుషులకి ఏం జరగాలో, మనుషుల జీవితంలో జరిగే విషయాల మీద కూడా దేవుడు కంట్రోల్ కలిగినాడు. సో ఇది మనం దేవుడు గురించి తెలుసుకోవాల్సిన సత్యం. రైట్. 2 ప్రశ్నలు ఉన్నాయి ఈరోజు, దాన్ని మనం ఆన్సర్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాట్ మేక్స్ యూ థింక్ దట్ గాడ్ రెయిన్స్ సుప్రీం ఇన్ దిస్ వరల్డ్? దేవుడు ఈ లోకమును సర్వాధికారముతో పరిపాలించున్నాడని మీరు తలంచడానికి కారణాలు ఏమున్నాయి? లేకపోతే మీరు ఎందుకు అనుకుంటున్నారు దేవుడు ఈ లోకాన్ని తన సర్వాధికారంతో పరిపాలించున్నాడని? ఎట్లా అనుకుంటున్నారు మీరు? లేకపోతే ఎందుకు, ఏ రకంగా మీరు అనుకుంటున్నారు? వాట్ మేక్స్ యూ థింక్ దట్ గాడ్ రెయిన్స్ సుప్రీం ఇన్ ద వరల్డ్ అని. ఇది మొదటి ప్రశ్న. రెండవది, హౌ షుడ్ ద టీచింగ్ దట్ గాడ్ హ్యాస్ కంట్రోల్ ఓవర్ ఈవిల్ ఇన్ఫ్లుయెన్సెస్ అని. దేవునికి దుష్టుని మీద అధికారం ఉంది అన్న బోధ మనల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అని ఉంది, చేస్తుంది. దేవునికి దుష్టుని మీద అధికారం ఉంది అన్న బోధ మనలను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? ఈ 2 ప్రశ్నలకి మనం జవాబు రాసుకోగలిగితే మనకున్న పరిస్థితుల్లో దేవుని యొక్క కార్యాలను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇది ఈరోజు టాపిక్, దేవుని యొక్క సావర్నిటీ. దీంట్లో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? చాట్లో రమేష్ పీటర్ బ్రదర్ అడుగుతా ఉన్నారు. రమేష్ పీటర్ గారు, ఈజ్ ఇట్ పాసిబుల్ టు గెట్ స్క్రిప్ట్ అన్నా, ఈజ్ ఇట్ పాసిబుల్ టు రికార్డ్ వీడియో అని. రికార్డెడ్ వీడియో మీకు ఇస్తాము. మీరు ఒకసారి మిమ్మల్ని పరిచయం చేసుకుంటారు బ్రదర్ రమేష్ గారు? నా పేరు రాజేష్ పీటర్. రాజేష్. నేను చెన్నైలో ఉంటాను. ఓకే. యాక్చువల్లీ నాకు నిరీక్షణ పంపించారు ఈ లింక్. ఓకే. నిరీక్షణ అన్న నాకు తెలిసి ప్రాబబ్లీ రేపు జరగబోయే ఫ్యామిలీ దీన్ని పంపించుంటారు. ఈ రోజు మా చర్చ్ యాక్చువల్ గా నడుస్తా ఉంది బైబిల్ స్టడీ. బట్ ఐ వాస్ సో మచ్ ఇంప్రెస్డ్ అండ్ ఇంట్రెస్టెడ్ యాక్చువల్లీ. దట్స్ వెరీ గుడ్. ఓకే. నేను మిమ్మల్ని ఫేస్బుక్ లో కూడా ఫాలో అవుతానన్నా. అవునా? అవును. ఓకే.
నాకు Actually, మీరు నెంబర్ పెడితే ఫేస్బుక్ లో మెసెంజర్ లో నేను మీకు ఇది మెటీరియల్ అను రికార్డెడ్ మెసేజ్ పంపిస్తాను. ఓకే 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 నేను ఖమ్మం ఇవ్వు అన్న నాది ఇంత ముందు. ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న. నైస్ టు టాక్ టు యూ. యా ఓకే థ్యాంక్ యూ అన్న. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ అన్న. is it, if you don't mind, is it possible to get your WhatsApp number? యా Can you can put in the chat now. I will take it. యా ఐల్ డూ దట్. Okay okay అన్న. నాది అన్న వీడియో చిన్న సజెషన్ అన్న. చెప్పండి. అంటే ఇప్పుడు మీరు క్వశ్చన్స్ వేశారు కదా, అలాగే మా వ్యూవర్స్ కూడా అవకాశం ఇస్తే వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వాళ్ళు కూడా అడిగే ఛాన్స్ ఉంటది. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ అవరే. ఓకే 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 సారీ. మీ మెసేజ్ చూసి నేను ఫస్ట్ మీకు రెస్పాండ్ అయ్యాను. ఓకే థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. రైట్. క్వశ్చన్స్ ఉన్న వాళ్ళు అడగొచ్చు. మీరు జనరల్ గా ఏం చేస్తారంటే ఇటువంటి జూమ్ మీటింగ్స్ లోకి వచ్చినప్పుడు మీ నేమ్ మీరు మెన్షన్ చేస్తే బాగుంటది. ఇంకొకళ్ళు ఎవరో 4cc394ce అని ఉన్నారు. ఎవరు? సో నేను ఎవరో మిమ్మల్ని ఐడెంటిఫై చేసుకోవడానికి ఇదేదో నా వెబ్ కెమెరా కొంచెం ఇబ్బంది పెడుతుంది. రైట్. క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? క్వశ్చన్స్ ఏమి లేవా? రైట్. మొన్న సండే మెసేజ్ లో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? సండే నేను చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి చెప్తా ఉన్నా. దాంట్లో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? దాంట్లో కూడా ఏమి లేవా? నేను లాస్ట్ టైం సండేనే అన్నాను, వెన్స్డే మన బైబుల్ స్టడీలో ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే అడగండి అని కూడా. ఎందుకు అంటే గాస్పల్ అన్న కాన్సెప్ట్ డీల్ చేస్తా ఉన్నాం. చాలా ఎసెన్షియల్ కాన్సెప్ట్ అది. ఫైన్. క్వశ్చన్స్ ఏమీ లేవా? నాకు ఇక్కడ ఎవరో చెప్పలేదు. ఇది ఎవరిది ఇది నెంబరు? 4cc394ce. మీరెవరో కొంచెం ఐడెంటిఫై చేసుకుంటారా? ఓకే. క్వశ్చన్స్ ఏమి లేవా? రమేష్ బాబు చింత. One sister was saying in YouTube that she went to heaven. I believe it is not as per God's will, but so many people are watching. ఎలా అని అంటే మనకి 2 Corinthians 12th చాప్టర్ చదివితే పాలు అంటే థర్డ్ పర్సన్ కింద రాస్తాడు, తన గురించి రాసుకుంటాడు. దేవుడు ఆయన్ని 3వ ఆకాశంలోకి తీసుకెళ్ళినట్టు, నేను శరీరంలో వెళ్ళాను, ఆత్మలో వెళ్ళాను నాకు తెలియదు, నేను వెళ్ళాను, చెప్పన అసఖ్యం కాని సంగతులు నేను అక్కడ చూశాను అని రాసుకుంటూ వస్తాడు. రాస్తా ఏమంటాడు అంటే అటు వాటి గురించి మాట్లాడటానికి ఎవరికి అధికారం లేదని కూడా రాస్తాడు. శ్రీహరి చదువుతావా 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 2nd verse నుంచి. క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశంలో కొనుక్కోబడిను. అతడు శరీరంతో కొనుక్కోబడినో నేను ఎరుగను, శరీరం లేక కొనుక్కోబడినో నేను ఎరుగను, దేవునికే తెలియను. అట్టి మనిషిని నేను ఎరుగుదును, పరదేశం నుండి కొనుక్కోబడి వచ్చిన కాని మాటలు వినను.
వసింప సఖ్యము గాని మాటలు విన్నాడు. ఆ మాటలు మనుషుడు పలకకూడదు. ఆ మాటలు మనుషులు పలకకూడదు అన్నాడు. అంటే మనకి బైబిల్ మనకి అథారిటీ అని మనం తీసుకున్నప్పుడు, దేవుడు ఎవరినన్నా అట్లా ఆకాశంలోకి పరలోకంలోకి తీసుకెళ్ళటానికి ఛాన్స్ ఉందా విజిటేషన్ కోసం అని అంటే, పాల్ గారిని దేవుడు తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళటానికి ఛాన్స్ ఉండుండొచ్చు. ఆయన పాలే ఆయన గురించి ఆయన రాసుకోలేదు. అంటే థియాలజియన్స్ అందరూ అట్లానే రాస్తారు కూడా, అది పాలు తన గురించి తను రాసుకున్న మాటని. అయితే అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే, అక్కడ చూసిన వాటి గురించి కానీ, అక్కడ ఆయన వెళ్ళిన విషయం కానీ, మనుషులు ఎవరు పలకకూడదు అని చాలా క్లియర్ గా రాశాడు. నో మ్యాన్ ఈస్ పర్మిటెడ్ టు స్పీక్ అని ఉంటది. ఒకవేళ దేవుడు మరి ఒక వ్యక్తిని ఏమన్నా తీసుకెళ్తే అట్లా ఆకాశంలోకి, మూడో ఆకాశంలోకి తీసుకెళ్తాడేమో విజిటేషన్ ప్రకారం. బైబిల్లో తీసుకెళ్ళాడు అని పాల్ రాశాడు కాబట్టి, దేవుడు ఏ వ్యక్తిని స్పెషల్ గా చూడడు కాబట్టి, దేవుడు అవసరమైతే ఇక మిగతా వాళ్ళు ఎవరన్నా తీసుకెళ్లే ఛాన్స్ ఉందంటే తీసుకెళ్లే ఛాన్స్ అయితే ఉంది. తీసుకెళ్లే ఛాన్స్ ఉంది కానీ మనం గమనించాల్సింది ఏంటి అంటే, దాని గురించి ఎవడు మాట్లాడటానికి పర్మిషన్ లేదు అని ఉంది. సో వీళ్ళు ఎవరెవరైతే నేను వెళ్ళాను, నేను ఇక్కడ చూశాను అని చెప్తున్నారో, వాళ్ళు వాక్యానికి విరుద్ధంగా చేస్తున్నారు. ఒకవేళ దేవుని చేత నిజంగా కొనిపోబడితే వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలో కూడా దేవుడు చెప్పేవాడు కదా. అది వాక్యానుసారమైన ఆలోచన లేకుండా దేవుడు సగం అయితే చేయడు కదా. కాబట్టి వెళ్ళడానికి ఛాన్స్ ఉందా అంటే, ప్రభువు తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉంది వాక్యానుసారంగా. కానీ దాని గురించి మాట్లాడటానికి పర్మిషన్ ఉందంటే, దాని గురించి మాట్లాడే పర్మిషన్ ఎవరికి లేదు. ఇది మనం గమనించుకోవాలా. రైట్. అది ఈరోజు టాపిక్ కాకపోయినా క్వశ్చన్, కాకపోతే ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి ఆన్సర్ చేశాను. ఇంకేమీ లేదు అనుకుంటే మనం ప్రేయర్ చేసుకుందాం. రైట్, ప్రార్థన చేసుకుందాం. జాన్సన్ గారు, నేను ఒకసారి అయిన తర్వాత నేను మీకు కాల్ చేస్తాను, కొంచెం కాల్ అయిన తర్వాత. రైట్. పరిశుద్ధుడా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ లోకంలో ప్రభా నాయనా, మా జీవితం ప్రభా నాయనా ఎంత క్షణికమైంది ప్రభా నాయనా. దేనికి పనికిరాని జీవితం ప్రభా. అయినప్పటికీ ప్రభా, నీ ఉచితమైన కృపలోనైనా మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారు, రక్షించుకున్నారు ప్రభా. ఈ కృపలో మమ్మల్ని భద్రపరుస్తూ ప్రభా నాయనా, అనుదినం ప్రభా నాయనా మమ్మల్ని నడిపిస్తున్నారు నాయనా. అయినా నీ ప్రేమను బట్టి, మీరు చూపిస్తున్న కృపను బట్టి నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మరి మా జీవితాల్లో ప్రభా మాకు కలిగే ప్రభా నాయనా ప్రతి విధమైన భయాన్ని బట్టి నాయనా, ఆందోళన బట్టి నాయనా, మాకున్న ప్రతి విధమైన కష్టాన్ని బట్టి నాయనా నీ సన్నిధికి వస్తున్నాం నాయనా. నాయనా మాకున్న భయాల్ని తీసివేయండి నాయనా. నాయనా సమస్తాన్ని ఏలే దేవుడు మీరు ప్రభా, సమస్తం మీద అధికారం కలిగిన దేవుడు మీరు ప్రభా. సమస్తాన్ని నాయనా, అవును ప్రభా నాయనా, అవును ప్రభా నడిపించే దేవుడు మీరు ప్రభా నాయనా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. నీ సర్వాధికారాన్ని నాయనా మేము విశ్వసించి ప్రభా నాయనా, నాయనా విశ్వాసముతో నాయనా నిన్ను వెంబడించే బిడ్డలుగా ప్రభా, మా భయాల్ని నాయనా మేము విడిచిపెట్టి నాయనా, మా కన్సర్న్స్ ని మేము విడిచిపెట్టి ప్రభా, నీ మీద ఆనుకోగలిగే బిడ్డలుగా నన్ను మమ్మల్ని చేయమని ప్రభా. ఈ దినం వాక్యం ప్రభా మరి ఎంతమందికి అవసరమైనదో ప్రభా, వారి మనసుల్లో ప్రభానైనా ఇది ప్రభావితం చూపించగలిగేటట్లు, గుండెల్లోనైనా ధైర్యాన్ని నేను ఇవ్వగలిగేటట్లు ప్రభానైనా మీరే సహాయం చేసి దీవించమని, కృప చూపించమని